ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, తమిళనాడును పరిపాలించిన జయలలిత, కరుణానిధి, భారతదేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ, గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనేక మంది క్రీడాకారులకి, హీరోలకి మరియు హీరోయిన్లకి తమ భవిష్యత్తు జ్ఞానాన్ని తెలిపే జ్యోతిష్యాన్ని తెలిపిన ఒకనాటి కోయదొర నేడు క్రీస్తు సాక్షిగా ఎలా మారాడో తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీకు పరిచయం చేయాలని నీటి రీతిగా ఆశపడతా ఉన్నాను. మన మధ్యలో సహోదరులు అబ్రహం గారు ఉన్నారు. వారి యొక్క విలువైనటువంటి రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. వారు ప్రభువుని ఎరగకముందు మరి కోయదొరగా సమాజానికి పరిచయం కలిగినటువంటి వ్యక్తులు. అనేక మంది ప్రముఖులు, పెద్దలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, అనేక మంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో వారు జ్యోతిష్యం చెప్పినటువంటి వ్యక్తులు. మరి మనం చూస్తాం, స్వర్గీయులు, పెద్దలు ఎన్టీ రామారావు గారికి సైతం వారు అంతకుముందు క్రీస్తుని ఎరగకముందు వారు జ్యోతిష్యం చెప్పారు. ఇదిగో కోయదొరగా వారు సమాజానికి సుపరిచితులు. తర్వాత మరి సహోదరి ఇందిరమ్మ గారు మనందరికీ తెలుసు, వారికి కూడా జ్యోతిష్యం చెప్పినటువంటి పరిస్థితి. మరి తర్వాత అనేక మంది పెద్దలతో, ఇంకా నేను స్క్రీన్ మీద తర్వాత మీకు ఈ ఫోటోలు నేను చూపిస్తాను. అనేక మంది సినిమా యాక్టర్లతో మరి వారు కలిశారు, వారితో మాట్లాడారు, వారికి జ్యోతిష్యం చెప్పారు. మరి అవన్నీ కూడా చేసినప్పటికీ కూడా తదుపరి అవేవి కూడా శాశ్వతం కాదని, యేసుప్రభువే శాశ్వతమని, ఆయన ఒక్కడే మోక్ష మార్గం ఇవ్వగలడని, ఆయన ఒక్కడే ఆత్మకు రక్షణ ఇవ్వగలడని, ఈ భూ సంబంధమైనటువంటి ఈ జ్యోతిష్కం ఇవన్నీ కూడా సరైనవి కావని ఈ రోజున క్రీస్తు మార్గం తెలుసుకొని మరి అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నారు, మరి అవి ఎందుకు జ్యోతిష్యం వదిలిపెట్టారు, కోయదొరగా వారు ఒక మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని ఎందుకు వదిలిపెట్టారు, యేసుప్రభులో ఉన్నదేమిటి, మరి వారున్నటువంటి మార్గంలో లేనిదేమిటి అనేటువంటి విషయాల్ని స్పష్టంగా మనం ఈరోజు అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఈ సాక్ష్యాన్ని ఇటు రీతిగా మీకు ప్రజలకు నేను పరిచయం చేయటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు మారు మనసు పొంది మరి దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారానే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఈ సాక్ష్యం ఇప్పుడు అనేక మందికి కూడా ప్రభావితంగా ఉంటుందని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అనేక మంది జ్యోతిష్కం పేరుతో ఈ రోజున మోసపోతూ ఉన్నారు. మరి వారి మాయలో పడి వేల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. వారందరూ కూడా ఈ సాక్ష్యం వినండి. దయచేసి మీరు సత్యం తెలుసుకోండి, మూఢనమ్మకాలు వదిలిపెట్టండి. మరి అటువంటి అబద్ధాలు, మోసాలు చెప్పి మిమ్మల్ని మీ డబ్బుల్ని వంచేటువంటి వ్యక్తులను ట్రాప్లో మీరు పడకూడదని కోరుకుంటూ ఈ చిన్న ప్రయత్నం. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు, వారికి ఈ సమయాన్ని అప్పచెబుదాం. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అండి. మీరు మా మధ్యలో ఉన్నందుకు సంతోషం, చాలా సంతోషం బ్రదర్. మిమ్మల్ని కలుసుకోవటం, ఇటు రీతిగా మీ సాక్ష్యాన్ని రికార్డ్ చేయటం నిజంగా దేవుడు చూపించినటువంటి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ సాక్ష్యం రికార్డ్ చేయటం నిజంగా నా అదృష్టం, చాలా సంతోషం. మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కుటుంబ నేపథ్యాన్ని ముందు మాకు తెలియపరచండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నీ బిడ్డలందరికీ నా వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన సోదరుడికి నాకు చాలా సంతోషంగా ఉంది. బుచ్చిబాబు గారికి నన్ను ఆహ్వానించారు. మరి వారు చక్కని రికార్డింగ్ చేసి అనేక మందికి దేవుడు మరి ఇంచాలని ఆహ్వానించారు. నా జీవిత చరిత్ర కూడా మీకు తెలియపరుస్తాను. నా జీవితంలో ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నానో, నా పాత జీవితం ఏమిటో, ఇవన్నీ కూడా మేము ఎలాగ కోయిరాలుగా బతికే వాళ్ళం, ఎలాగ ప్రభువుని తెలుసుకున్నామో ఆ విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. నా పూర్తి పేరు పత్తి వెంకట నాగేశ్వరరావు. మాది వెస్ట్ గోదావరి జిల్లా, పినకడం అనే గ్రామం. మేము చిన్న వయసు నుండి మా తాత ముత్తాతలు కూడా ఈ జ్యోతిష్క వృత్తిని చేస్తూ జీవించే వాళ్ళము. ఈ తంత్ర మంత్రాలన్నీ కూడా పూజలు చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ జీవిస్తూ ఉండేవాళ్ళం. మేము తిరిగే ప్రాంతాలు బొంబాయి, ఢిల్లీ, కలకటా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ అనేక ప్రాంతంలో తిరుగుతూ ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు, రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లను కలుసుకొని వారికి భవిష్యత్తు చెప్పి మేము జీవిస్తూ ఉండేవాళ్ళము. యేసు ప్రభువుని మాకు ఇష్టం ఉండేది కాదు. నాకే కాదు, మా కులములు ఎవరికి కూడా యేసు అంటే పెద్ద ఇష్టపడరు. మాకు మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి. కోయి పూజలు ఎక్కువ చేస్తాం మేము. ఈ కోయి పూజలు నమ్ముకొని దేవతలకు పూజలు చేసుకుంటూ మేము జీవిస్తూ ఉండేవాళ్ళము. గమనించండి, నేను చెబుతున్న సాక్ష్యము
ఒకరిని విమర్శించే మాటలు కాదు. మా జాతిలో మేము ఏ పనులు చేసేవాళ్ళమో అవి మీకు తెలియపరుస్తున్నాను. నాకేమి జరిగిందో అది మీకు తెలియపరుస్తున్నాను. మేము కోయి పూజలు ఎక్కువ చేస్తుంటాం. ఆదివారము, మంగళవారము, బుధవారం వారానికి మేము ఊరు బయటికి వెళ్ళి చేతులతో కొన్ని మట్టి బొమ్మలు చేసి ఆ మట్టి విగ్రహములకి పసుపు కుంకుమలు అలంకరించి ఒక్కొక్క విగ్రహములకి దేవతలకి గొరిపోతులు బలిస్తుంటాం. మేకలు, గొరిపోతులు, కోడిలు ఇలాగ దేవతలకు అవన్నీ బలిచ్చి ఆ మాంసమంతా ఒక పాత్రలో ఉడికించి అది ఉడికిన తర్వాత రక్తం దాంట్లో కలిపి అది బోనాలుగా దేవతల దగ్గర పెడతాం. మేమందరం వచ్చి ఆ దేవతలకు నమస్కారం చేసి మేము పెట్టిన ఈ రక్త మాంసాన్ని ఆడవాళ్ళు మగవారు కలిసి మేము తిని మేము పూజలు చేసుకుంటాం. ఊరు బయట సంబరాలు చేస్తాం. అలాంటి పరిస్థితిలో కొన్ని దురాత్మలు అనేవి మా వారిని ఆవరిస్తుంటాయి. మా వాళ్ళని ఆవరించి వారు విరికేకలు వేస్తుంటారు. అప్పుడు మేము దేవతలను నమ్మేవాళ్ళం, పూనకాలను నమ్మేవాళ్ళం. వాళ్ళు చెప్పిన మాటే మేము వినేవాళ్ళం. అలాంటి జీవితాలు మాయి. ఏసంటే ఇష్టపడే వాళ్ళము కాము. అలాంటి జీవిస్తున్న సమయం మేము కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటాం. కొన్ని ప్రాంతాలు మమ్మల్ని తీసుకెళ్తుంటారు. మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు అనేక విషయాలు మమ్మల్ని అడుగుతుంటారు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథములో 47వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యం మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఉండండి, తీయండి. బైబిల్ ఉన్నవారు తెరవండి. యెషయా 47:11 వచనంలో ఒక మాట ఉంది. కీడు నీ మీద వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకున్న జాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నువ్వు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాసి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నువ్వు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించెదిరేమో ఆలోచన చేయండి అని దేవుని వాక్యము ఇక్కడ ఉన్నది. మేము బాల్యము నుండి, చిన్న వయసు నుండి ఈ జ్యోతిష్య విద్యను అభ్యసించి అనేక స్థలాలకు వెళ్ళి, అనేక ప్రాంతములకు వెళ్ళి వాళ్ళకి పూజలు పునస్కారాలు చేసి కొన్ని వేల రూపాయలు మేము సంపాదించుకుంటాం. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మేము చెప్పే మాటలను బట్టి వారు మమ్మల్ని సంతోషపడతారు. మేము చేసేది మోసము కాదు. మేము చెప్పిన మాటలు వారు సంతోషంగా ఉంటే మేము కొన్ని కంపెనీలకు వెళ్తుంటాం. కొన్ని కంపెనీలకు వెళ్ళి పూజలు చేస్తుంటాం. ఆ కంపెనీలు పూజలు చేస్తే వాళ్ళు సంతోషపడతారు. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమండి మీరు వచ్చారు మా దగ్గరికి, మా కంపెనీకి పూజ చేశారు, మాకు బాగుందండి అంటారు. వాళ్ళ నమ్మకం బట్టి వాళ్ళు మాకు కొన్ని వేలు ఇస్తుంటారు. ఆ డబ్బును తీసుకొచ్చి మేము దేవతలకు పూజలు చేస్తూ ఇలాగ మా ఆచార ప్రకారంగా జీవిస్తుండే వాళ్ళమే కానీ యేసు అంటే ఇష్టపడే వాళ్ళము కాము. ఎవరైనా యేసు సువార్తికులు వస్తే మేము రానిచ్చే వాళ్ళము కాము. మా విద్య వేరు, మా కట్టుబాట్లు వేరేగా ఉంటాయి. ఇలాగ జీవిస్తూ ఉండేవాళ్ళమే కానీ యేసు నమ్మే వాళ్ళం కాము. ఇలాంటి పరిస్థితి మా పాత జీవితంలో ఉండేవాళ్ళము. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగ జీవిస్తూ ఉండగా యేసు ప్రభువుని ఇష్టపడే వాళ్ళం కాము. నా భార్య ఉంది, ఆమె కూడా యేసుని ఇష్టం లేదు. నా భార్య పేరు కనకదుర్గమ్మ. ఆమె ఒంటి మీదకి దేవత వచ్చేది, మారెమ్మ దేవతని. ఆమెకి దేవత పూనకు ఉండేది. ఆమె చెప్పిన మాటలు మేము నమ్మి మేము దేవతలకు పూజలు చేస్తూ ముడుపులు కట్టుకుంటూ బతికేవాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో మేము బతికే వాళ్ళమే కానీ ఇలాంటి ఎన్ని సువార్తనగా పాస్టర్లనగా ఇష్టపడే వాళ్ళము కాము. అలాంటి పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా, 1970 సంవత్సరంలో మా కులములో, మా జాతిలో మా తల్లిదండ్రులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. హల్లెలూయా. మా తండ్రి పేరు శనరామూర్తి, మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ. వారు నమ్ముకున్న కొన్ని సంవత్సరములకే మా తండ్రి గారికి పక్షవాతం వచ్చింది. కాలు, చెయ్యి, నోరు పడిపోయింది. నేను నా భార్య ప్రభువుని నమ్మలేదు, మా దేవతలు నమ్మేవాళ్ళం మేము.
వాళ్ళ తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు, మాకు ఇష్టం ఉండేది కాదు. అయినా పక్షవాతం వచ్చింది మా తండ్రి గారికి. అప్పుడు మా కులములో మేము కొన్ని పూజలు చేస్తుంటాం, కొండ పూజలని, కొండ సకినాలని అంటే మాకు. మా పెద్దలన్నీ పిలిపించిన మా ఇంటి దగ్గరికి. మా తండ్రి గారి పేరు మీద ఇక్కడ పూజ చేస్తున్న కొండ పూజని. ఈ కొండ పూజ చేస్తుంటే మా తండ్రి గారు ఒప్పుకోలా. ఎందుకంటే మేము ప్రభువుని నమ్ముకున్నాం, మరి ఈ పూజ నాకు వద్దు అని మా తండ్రి గారు అన్నాడు. అప్పుడు పెద్దలందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నారు కదా, మన దేవతల కంటే మన దేవుళ్ళ కంటే నువ్వు నమ్ముకున్న యేసు గొప్పోడా? మరి గొప్పోడవుతే నీకు ఎందుకు పక్షవాతం రావాలి? నువ్వు చచ్చిపోతావు, ఎక్కువ కాలం బతకవు. ఈ పక్షవాతం వచ్చిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కువ కాలం బతకరు అని వాళ్ళు, ఒకవేళ నువ్వు చచ్చిపోతే మీ శవం దగ్గరకు మేము రాము అని వాళ్ళు కోపపడి వెళ్ళిపోయారు పెద్దలు. నేను కూడా చాలా బాధ కలిగింది. ఈయన ఎనడు, ఆ పెద్దలందరూ ఈయన్ని చెప్పించారు. సరే అని బాధపడ్డాను. వాళ్ళు ఏమన్నా సరే నమ్ముకున్న ప్రభువుని మా తల్లిదండ్రులు విడిచిపెట్టలేదండి. కష్టమైనా బాధ అయినా మేము యేసులో ఉంటాను, కానీ నేను వేరే దాంట్లోకి వెళ్ళను. నాకు మీరు పెట్టకపోయినా అడుక్కొని తింటాను, కానీ నేను యేసుని విడిచిపెట్టను అని మా తండ్రి అంటే నేను వదిలేసే తండ్రి గారిని. ఇలాగా వారి జీవితం వాళ్ళు ఉండేది. నేను, నా భార్య, మా పూజలు, మా సంస్కారాలు, మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో జీవనం చేసి కొన్ని వేల రూపాయలు సంపాదించుకొని జీవిస్తుండేవాళ్ళం. ఈ మధ్యలో కొంతకాలం అయిన తర్వాత మా తండ్రి గారికి పక్షవాతులు ఉన్న మా తండ్రి గారిని దేవుడు స్వస్థపరిచి కాలు చేయ నోరు ఇచ్చేశాడు. హల్లెలూయా. కాలు వచ్చింది, నోరు వచ్చింది, చెయ్యి వచ్చేసింది. వెంటనే మా తల్లిదండ్రులు సంతోషపడిపోయి వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. అప్పట్లో బాప్తిసం తీసుకొని మా తండ్రి పేరు ఇస్రాయేలుగా, మా అమ్మగారి పేరు రాయలమ్మగా పేరు మార్చుకున్నారు. వారు నిజమైన క్రైస్తవులు అయ్యారు బాప్తిసం తీసుకొని. నేను, నా భార్యకి నేను దూరంగా ఉండేవాళ్ళం. ఇలాగా మా జీవిత చరిత్ర సాగిపోతుంది. మా పూజా విధానం అది. ఇలాగ మేము జీవిస్తూ ఉండేవాళ్ళమే, కానీ యేసు ప్రభుకి మేము దూరంగా ఉంటూ ఉండేవాళ్ళం. ఇలా కొంతకాలం అయిన తరువాత నాకు ఒక కుమారుడు కలిగాడు. కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయి వయసు 3 సంవత్సరాల వయసు వచ్చింది ఆ అబ్బాయికి. వచ్చినప్పుడు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను మా గ్రామానికి వస్తుంటాం. వచ్చినప్పుడు నాకున్న ఆ 3 సంవత్సరాల కుమారుడు సడన్గా తెలియని రీతిలో సడన్గా చనిపోయాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకము నీకు సంభవించును. నువ్వు అధికముగా శకునములు చూస్తున్నావు, అత్యధికమైన కర్ణపిశాచి తంత్రముల ఆధారం చేసుకుంటున్నావు. అపాయం నీ మీదకి సంపూర్తిగా వచ్చును అని ఈ వాక్యం నాకు తెలిసింది. మా తల్లిదండ్రుల దగ్గరికి సేవకులు వచ్చి వాక్యం చదివేవాళ్ళు, వినేవాడిని, కానీ ఆ పెద్దాన్ని పట్టించుకునేవాడిని కాను. ఇలాగ నా కుమారుడు సడన్గా చనిపోవటం వల్ల నాకు చాలా బాధ కలిగింది. నేను బాగా తాగేవాడిని అండి, బాగా తాగుతాను. నేను బాగా తాగి నేను మా కుమారుడిని దానపరిచి మా ఇంటికి వచ్చాను. ఆ తాటాకి ఇల్లు. మా పెద్దలందరూ వచ్చారు. ఆ మైకములో నేను మా ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళితే అక్కడ మా నాన్నగారి బైబిలు ఆ బల్ల మీద నాకు కనబడింది. ఆ బైబిల్ పట్టుకొని తిరిగి నేను మళ్ళీ గుమ్మానికి బయటకు వస్తున్నా. అప్పుడు మా తండ్రి గారిని కనబడ్డాడు. అప్పుడు నేను అన్నాను మా తండ్రి గారితో, నువ్వు నమ్ముకున్న యేసు నా కుమారుడిని చంపేసేసాడు. చచ్చిపోయిన వారిని దేవుడు బతికిస్తాడు కదా అని అంటున్నారే పాస్టర్లు. మరి నా కుమారుడు చనిపోతే మీ దేవుడు ఎందుకు నా కుమారుడిని బతికించలేదు అని చెప్పి, ఈ బైబిలు నా ఇంట్లో ఉండకూడదు, ఈ బైబిల్ ఇంట్లో ఉండటం వలన నాకు నష్టం జరిగింది అని చెప్పి ఆ బైబిల్ని పట్టుకొని మా ఇంటి పక్కన ఒక కాలువ ఉంది, మురికి కాలువ. ఆ బైబిల్ నేను మురికి కాలువలో పారేశానండి. దేవుని దూషించాను, బైబిల్ని దూషించాను. యేసు కంటే ఇష్టపడే వాళ్ళము కాము. మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు బైబిల్ పారేస్తే. తర్వాత నేను, నా భార్య,
దేవతలకు పూజలు చేసుకొని ముడుపులు కట్టుకొని దేవతలకి ఏమైనా దోషం ఉందేమని గురిపోతులు కోసుకుంటూ మొక్కుబడులు చేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడులాగే మళ్ళీ మా వృత్తికి వెళ్ళిపోయాం. వెళ్ళిన కొంతకాలం అయిన తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు. రెండవ కుమారుడు వయసు కూడా 3 సంవత్సరాల వయసు వచ్చింది ఆ అబ్బాయికి. మేము ఊరి బయటికి వెళ్ళి కొన్ని ప్రాంతాల పూజలు చేసుకొని చెట్టు కింద దేవతలన్నీ పూజలు చేస్తాం. మేము అక్కడ ఊరి బయటికి వెళ్ళి రాత్రిపూట దేవతలకు పూజలు చేసుకొని మళ్ళీ మేము తిరిగి మా ఇంటికి వస్తుంటాం రాత్రి వేళ. ఈ మధ్యలో మా రెండో బాబుకి కడుపులో నొప్పి అని ఏడుస్తున్నాడు. ఇక ఉదయకాలం డాక్టర్ వాళ్ళు తీసుకెళ్తాను, అక్కడ వస్తువులు ఏమి లేవు. ఆ కాలంలో కరెంట్లు ఉండేవి లేవు, బండ్లు ఉండేవి కాదు, రిక్షాలు ఉండేవి కాదు, కరెంటు ఉండేది కాదు ఊర్లో. ఇక ఉదయకాలం మేము డాక్టర్కి వెళ్ళి డాక్టర్కి పరీక్ష చేయించాం. డాక్టర్ పరీక్ష చేస్తుండగానే ఆ రెండవ కుమారుడు కూడా సడన్గా చనిపోయాడు. పుత్రశోకము నీకు సంభవించును. ఈ విధంగా రెండవ కుమారుడు కూడా చనిపోయాడు. చాలా బాధ కలిగింది. ఏమిటి పరిస్థితి అనుకున్నాము, కానీ యేసును మాత్రం తెలిసే వాళ్ళము కామండి. ఎంత జరిగినా యేసును నమ్మే వాళ్ళము కాము. మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నా మాకు ఇష్టం ఉండేది కాదు. ఇలాగా మేము జీవిస్తూ ఉండేవాళ్ళమే. కానీ కొన్ని ప్రాంతములకి వెళ్ళి పెద్ద వాళ్ళతో కలిసి, ఇందిరాగాంధీ లాంటి వారు, ఎంటీ రామారావు లాంటి వాళ్ళతో కలిసి వాళ్ళ మన్ననలు పొంది వాళ్ళు కొన్ని విషయాలు చెప్పి కొన్ని డబ్బులు సంపాదించుకొని మేము బతికేవాళ్ళం. గారు అనేక మందికి మీరు జ్యోతిష్యం చెప్పారు కదా, పెద్దవాళ్ళని కూడా కలిశారు. మనిషిని బట్టి రేట్ ఉంటుందా, లేకపోతే? మేము కొందరికి చెబుతుంటాం, ముఖము చూసి కొన్ని విషయాలు చెబుతుంటాం. ఫేస్ రీడింగ్ అంటారు. ఫేస్ రీడింగ్ కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. మీరు చెప్పేదానికి రేటు అనేది ఉండదు. ఎంత ఇచ్చినా మాకు సంతోషం. మాకు వాళ్ళు పెద్దగానే ఇస్తారు, మామూలుగా ఇవ్వరు. పెద్దవాళ్ళు కాదా, లక్షలు ఇస్తారు మాకు. ఆ లక్షల డబ్బాలు ఇస్తారు మాకు. చెప్పిన మాటలను బట్టి, మాకు పూజలను బట్టి అవి ఇస్తారు. అవి తీసుకొచ్చి మేము దేవతలకు పూజలు చేసుకుంటాం. ఏమేమి చెప్పేవాళ్ళు వాళ్ళకి కొన్ని విషయాలు ఏమిటంటే వారు చేయవలసిన డిపార్ట్మెంట్లను బట్టి, మీరు పెద్దవారు అవుతారండి, మీ కంపెనీ పైకి వస్తుంది, మీది మంచి స్టారుగల జీవితం, మీ ముఖంలో కళ ఉన్నది, వ్యాపారం బాగా కొనసాగుతుంది, ఇప్పుడు కొంచెం సరిలేదు, వ్యాపారం కొంచెం దోషం ఉన్నది, ఆ దోషం లేకుండా పూజ చేయాలంటే చేయండి కొయ్యరాజు గారు అని పూజ చేసేవాళ్ళం. మేము వాళ్ళకి తగినట్టుగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ పూజలుగా వాళ్ళు ఈ మధ్యకాలంలో మామూలుగా ఏ ప్రభుత్వం అయితే ముందు గెలిచిద్దో ముందుగానే నిర్ణయించి చెప్పే శక్తి ఉంటుంది మీ దగ్గర. కొన్ని మేము నిమ్మకాయలకు వస్తూ ఉండేవాళ్ళు దేవతలకి దోషం పోవటానికి. కోస్తే వాళ్ళు సంతోషపడే పూజ చేశారు కొయ్యరాజు గారు, దోషం పోయింది. ఇలాగ చేసినప్పుడు వాళ్ళు సంతోషపడిపోయేవాళ్ళు. ఇక వాళ్ళు ఇచ్చిన డబ్బు మేము తీసుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడేళ్ళ మమ్మల్ని సంతోషపరుస్తూ ఉండేవాళ్ళు. మేము చేసేది మోసం కాదు, మేము చేసేది మోసం చేయం. ఎందుకని మేము మోసం చేస్తే మా వృత్తుల్లో ఇన్నాళ్ళు ఉండలేము, మేము ఇన్నాళ్ళు తిరగలేము, మా కులంలో మోసం చేయం. వాళ్ళని సంతోషపరిచి నమ్మించి ఇచ్చి సంతోషం తీసుకుంటాం. కానీ మా మాటలను బట్టి వారు సంతోషపడతారు. మా కులంలో మేము దొంగతనం చేయం, మా కులంలో వ్యభిచారం చేయం, మా కట్టుబాట్లు వేరేగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఎవరిని చేస్తే మేము కఠినంగా, మా పెద్దలు కఠిన చర్య తీసుకుంటారు వాళ్ళని. అలా అంటే మాది కట్టుబాట్లు చాలా ఉంటాయి. మేము చేసే పంచాయతీలను బట్టి కూడా కోర్టు కూడా చెప్పలేరు, అంత చక్కగా మా వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు. ఎవరికి కావాల్సిన ఒకవేళ మా కులంలో తప్పులు చేస్తే మా కులంలో కొన్ని శిక్షలు ఉండేవి, ఆ శిక్షలు వాళ్ళకి పెడతాం. అంటే ఇక ఆ శిక్షను బట్టి వాళ్ళు మా కులంలో వాళ్ళకి తప్పు చేయరు. అలాంటి శిక్షలు ఉంటే మాట జాగ్రత్తగా బతకండి, లేకపోతే మిమ్మల్ని పని వేరేగా ఉంటుంది అన్నప్పుడు ఇక ఆ మాటలకే వాళ్ళకి ఏం తట్టుకోలేరు, సరే బాబు అంటారు. అలాంటివి చేసేవాళ్ళం. ఇక తర్వాత మేము చేస్తున్న ప్రతి పని కూడా మా కులంలో అందరికీ అనుకూలమైన మాటలు చెబుతుంటాం. సో ప్రకృతి మాటలు ఏం చెప్పం, కరెక్ట్ మాటలు చెబుతుంటాం. సాక్షార్థంగా మాకు కావాలి, సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకుండా పంచాయతీ చేయరు మా వాళ్ళు. సాక్ష్యం పిలిచి ఆ సాక్ష్యాలు కూడా కరెక్ట్గా చెప్పమంటారు. వాళ్ళ చేతికి వ్యాపార బలిస్తారు, వ్యాపార బలం దేవత దగ్గర నిలబెడతారు. అప్పుడు చెప్పమంటారు సాక్ష్యం, కరెక్టా నిజమా అబద్ధమా. వాళ్ళు కరెక్ట్గా చెప్పేయాలిగా, లేకపోతే దేవత ఉంది, ఈ వ్యాపార బలం ఉండే ఖచ్చితంగా చెప్పారు. అలాంటి కట్టుబాటు మాది. వాళ్ళు ఇటు ఇక కదలలేరు. అలాంటి మా జీవితాలు కొన్ని ఉంటాయి మాట.
అంతేగాని ఈ మోసమైన పనులు అలాంటివి చేసేవాళ్ళం కావు. మా తాత ముత్తాతల నుంచి కూడా అదే వృత్తిలో జీవిస్తుండే వాళ్ళం. మాది అదే వృత్తి, మా తండ్రిది అదే వృత్తి, మన ముత్తాతలు అదే వృత్తి. ఈ సమయంలో నాకు 2 కుమారులు చనిపోయారు. చాలా బాధ కలిగింది సార్. ఆ రోజున ఎంత బాధ కలిగింది, ఏమిటి ఇట్లా జరుగుతుంది అనుకున్నాను. ఇంత జరిగినా ప్రభువు నమ్ముకోవాలని ఆలోచన వచ్చేది కాదు. మా దేవతలు పూజలే, నా వృత్తిలో లేని కొన్ని ₹1000 తెస్తాను అనుకొని జీవిస్తుండేవాడిని. కొంతకాలం అయిన తర్వాత 3వ కుమారుడు పుట్టాడు. ఆ 3వ కుమారుడు వయసు కూడా 3 సంవత్సరాల వయసు వచ్చింది. మా పెద్దలు చెప్పారు, ఒకే వయసులో నీకు 2 కుమారులు చనిపోయారు, మరలా 3వ కుమారుడు పుట్టాడు, డాక్టర్ వద్దకు తీసుకెళ్ళు, మొదట్లో ఏమైనా జబ్బుంటే చెబుతారో వాళ్ళని చెప్పారు. ఆ ప్రకారం బాబుని నేను మద్రాసు తీసుకెళ్ళి, అప్పట్లో, ఇప్పుడు చిన్నయ్య అంటున్నారు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు. మద్రాసు తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారు ఉంటే, మాకు తెలిసిన డాక్టర్ గారు, అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళి మా బాబుని పరీక్ష చేయించాం. మా పెద్దనాన్నగారు బాగా పరిశీలితున్న డాక్టర్ గారు. తీసుకెళ్ళిన తర్వాత పరీక్షలన్నీ చేసి ఆ బాబుకి లాస్ట్లో ఏమని చెప్పారంటే, ఏమండి కోయిరాజు గారు, మీ బాబుకి గుండె జబ్బు ఉన్నదండి అని చెప్పారు. ఈ గుండె జబ్బు ఉండటం వలన చనిపోయిన ఆ 2 పిల్లలు కూడా అదే జబ్బులో చనిపోయారు వాళ్ళు. అదే జబ్బు ఈ పిల్లవాడు కూడా ఉన్నది, చాలా ప్రమాదమైన జబ్బు, అది షడ్డగా చనిపోతారు అని చెప్పగానే నేను నా భార్య ఏడుస్తున్నాం. అక్కడ చెన్నైలో ఏమి చేయాలి? ఆయన డాక్టర్ గారు మందులు రాశాడు, మందులు వాడండి, నెలకు ఒకసారి వచ్చి పరీక్ష చేసుకోండి అని చెప్పారు. నెలకోసారి వచ్చి పరీక్ష చేసుకుంటున్నాం, మందులు వాడుతున్నాం. మరొకసారి కూడా తీసుకెళ్తున్నాం బాబుని హాస్పిటల్కి. ఉదయకాలం నేను, నా భార్య, మా పెద్దనాన్నగారు కలిసి బస్సులో వెళ్తున్నాం. బస్సులో వెళుతుండగా ఆ బస్సులో నా భార్య ఒళ్ళో కూర్చున్న కుమారుడు ఏడ్చి కేకేసి ఆ బస్సులోని నా భార్య ఒళ్ళోనే చనిపోయాడు. వేదన కలిగి ఏడుస్తున్నాం. నా భార్య ఏడుస్తుందా, నేను ఏడుస్తున్నా, ఏమీ అర్థం కావట్లేదు. ఆ డ్రైవరు సడన్గా బ్రేక్ వేసాడు. సడన్గా బ్రేక్ వేసి, అతను తమిళం కాదండి, అతను మాట్లాడుతున్నారు, పిన్నాల అలుగురారు యారు, వెనకాల ఏడ్చేది ఎవరంటున్నారు ఆ డ్రైవర్. అక్కడ ఉన్నవారు చెప్పారు, పిన్నాల కాటు రాజా ఎడందపోయినారు, వెనకాల కోయిరాజు గారి కుమారుడు చనిపోయారని చెప్పారు. అక్కడ ఉన్నవారు అన్నారు కదా, ఆ కుమారుడు తీసుకొని ఆ డ్రైవర్ ఆ పక్కన ఉన్న డాక్టర్ వద్ద తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి అన్నాడు, ఇంత పయ్య ఉయిరు ఇంత మొన్నాలే పోయిదికి, ఈ అబ్బాయి ప్రాణము ఇంతకుముందే పోయింది అని చెప్పగానే నాకు చాలా వేదన కలిగింది. 1982లో జరిగిన సంఘటన ఇది. బస్సులో నా కుమారుడు చనిపోయాడు. అప్పటి మనసులో అనిచ్చిన ఆలోచన, నేను నమ్ముకున్న దేవతలు, నమ్ముకున్న దేవుళ్ళు, ఈ పూజలు పునస్కారాలు ఎందుకు రక్షించలేకపోతున్నవి, ఇందాకలా ఎందుకు ఇలాగా జరుగుతున్నవి, నా జ్యోతిష్కాలు ఏమి జరిగే చెబుతా అంట, నా జీవితం నాకే తెలియపోయింది అని చాలా బాధపడ్డాను. ఒకరు చెబుతూ తప్ప మాకేమి జరిగేదో మాకు తెలియదు. అది మా జీవితం, బతుకుదిరి జీవితం కదండి, ఏదో బతుకుతానికి జీవితమే. ఇలాగా జరిగినా సరే యేసు నమ్మల, యేసుని ఇష్టపడేవాడిని కాను. ఇంటికి వచ్చి ఉండే స్థలానికి వచ్చేసాం. ఒక వారం రోజు అయిన తరువాత మా తండ్రి గారు అన్నాడు, బాబు, ఇప్పటికే నీకు 3 కుమారులు చనిపోయారు, ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటే ప్రమాదం పడతావేమో, ఇప్పటికైనా ప్రభువుని నమ్ముకుంటే మంచిది అని చెప్పినప్పుడు మా తండ్రి గారు, నేను నా భార్య ఆలోచన చేసుకొని కుమారుడు చనిపోవటం వల్ల మనశ్శాంతి లేకపోవటం వలన యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నేను నా భార్య, హల్లెలూయా, నమ్ముకున్నాను కానీ మాకు మారు మనసు అనేది లేదు. నేను తిరిగి కోయి వృత్తి మానేవాడిని కాను. ఈ వృత్తి మానితే మేము ఎలాగ జీవించాలి? మా వృత్తి అదే కదా, తాత ముత్తాతల గాడించి ఎలాగ బతకాలి మేము? అందువలన యేసు నమ్ముకున్న మారు మనసు లేదు, తిరిగే వృత్తి మానలేదు, నేను అలవాట్లు మానలేదు, తాగుడు మానలేదు, అన్ని అలవాట్లు ఉండే, ఏదో నామకార్థంగా ప్రభు అంతే.
కొంతకాలం అయిన తర్వాత నా భార్య నమ్ముకుంది, ఆమెకు కూడా పెద్ద విశ్వాసం అనేది లేదు. ఆమెకి దేవతలు ఎక్కువ ప్రేమ, దేవతలు పూజ చేసేది. ఒకరోజు దేవతలు కొలిచేవాళ్ళు. నా భార్య కొలిచే దేవత మారమ్మ దేవత, దుర్గమ్మ దేవత, కొండ దేవతలు, ఇలా మాకుంటే దేవత. ఇలాంటి దేవతలు మేము కొలిసేవాళ్ళం. ఎక్కువ దేవతలే పూజ చేసేవాళ్ళం మేము. దేవతలే అయ్యే దేవతలు, అయ్యే దేవుళ్ళు అనేవాళ్ళం మేము. అయ్యే దేవుళ్ళు అంటే ఇప్పుడు అర్థం చేయలేని, దేవుడు వేరు, దేవతలు వేరు. దేవుడు యేసు ప్రభువాడు, దేవతల కింద ఉండి యేసు పైన ఉండేవాడు. అది ఇప్పుడు తెలిసింది. అప్పుడు దేవతలే దేవుళ్ళు, దేవుళ్ళే దేవతలు మాకు. ఇలాంటి దేవతలకి బలిచ్చుకుంటూ కొలుసుకుంటూ నా భార్య పూనకం వచ్చేది. అదే ప్రకారం బతికేవాళ్ళం. ఇలాగ జీవిస్తున్న తరువాత నమ్ముకున్నాను కానీ మారు మనసు లేదు, నా భార్యకి లేదు. ఒక రోజున అర్ధరాత్రి వేళలో నా భార్య కలలో దేవత కనబడింది. దేవత కనబడి నా భార్య చూసి ఒక విగ్రహం కింద ఒక మనిషిగా కనబడింది. అప్పుడు నా భార్య అంది, నువ్వు ఎవరమని అడిగింది ఆ మనిషిని. ఆ మనిషి అంటుంది, నీవు చిన్న వయసు నుండి పూజ చేస్తాను కదా, నీ ఒంటి మీదకి వస్తున్నాను కదా దేవతను నేనే అంది. నేనే మారేమ్మని. అప్పుడు నా భార్య అంది, నాకు 3 కుమారులు చనిపోయారు, ఎందుకు బతికించలను నా కుమారుల్ని అని అడిగింది. అప్పుడు దేవత అంటుంది, అమ్మా ఆయుష్ నా చేతుల్లో లేదు, మీరు పెడితే మేము తినేవాళ్ళమే కానీ రక్షించే వాళ్ళము కాము అందే ఆ దేవత. ఆయుష్ మా చేతిలో లేదంది. అప్పుడు నా భార్య అంది, ఆయుష్ మీ చేతిలో లేదు, మేము పెడితే తినేవాళ్ళం, రక్షించేవాళ్ళు కారు, మరి ఆయుష్ ఇచ్చేవాడెవరు? మీరు భక్షించేవాళ్ళే, మరి ఎవరైనా ఆయుష్ ఇచ్చేవాడెవరు? రక్షించేవాడెవరు అని నా భార్య ప్రశ్నించింది. అప్పుడు ఆ దేవత అంటుందట, అమ్మా ఆయుష్ ఇచ్చేవాడు రక్షించేవాడు దేవుడు అంది. దేవుడా? మరి మీరెవరు? మేము దేవతలు. దేవుడు ఎక్కడ ఉంటాడు అడిగింది. పైన ఉంటాడు, మీరు కింద ఉంటాం. ఆయన పేరు యేసు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా భార్య కాబట్టి మనసుతో నిజమైన దేవుడు యేసు అని చెప్పింది ఆ దేవత. నా ఒంటి మీదకి వచ్చే దేవత చెప్పింది, పైన ఉన్నాడు దేవుడు, ఆయన యేసు అని చెప్పింది. నిజమే. తర్వాత అర్థమైంది నాకు, దేవత పేరు దేవత యేసు పేరు చెబుతారా అని అంటారు కొందరు. చెబుతారు. దావీదు కుమారుడా యేసు అని చెప్పింది కదా. దేవతలకు తెలుసు, దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడని. అప్పుడు నా భార్య మనసు మార్చుకొని ఆ అర్ధరాత్రి వేళలో యేసుని నమ్ముకుంది నా భార్య. నమ్ముకుందా కానీ ఆమె గుడికి వచ్చేది, మందిరానికి వెళ్ళేది మా తల్లిదండ్రులతో. నేను వెళ్ళేవాడిని కాను. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసి డమ్ములు కొడుతూ పాటలు పాడుతుంటే నా భార్య గుళ్ళో కూర్చునేది కాదు. ఎందుకంటే డమ్ములు సౌండ్కి లోగడి ఈమెకి దేవతా పూనకం ఉంది కదా, అది ఈమెకి వచ్చేసింది. ఎఫెక్ట్ బడికి వచ్చేసింది. ఆ డమ్ములు కొడుతుండే ఉండలేక మంట. అలా కొంతకాలం తర్వాత దేవుడు స్థిరపరిచాడు. మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఇలాగ నేను నా వృత్తిలో జీవిస్తుండేవాళ్ళం. కొంతకాలం అయిన తరువాత మరొక కుమారుడు పుట్టాడు. 3 కుమారులు చనిపోయిన తరువాత ఆ బాబు వయసు కూడా 3 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు నా బాబుకి జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాం. డాక్టర్ పరీక్ష చేసి ఏమన్నారంటే, ఏమండి కోయిరాజు గారు, మీ బాబుకి మెదడువాపు జ్వరం వచ్చిందన్నారు, బ్రెయిన్ ఫీవర్. మందులు వాడుతున్నాం, హాస్పిటల్ ఉంచాం, మందులు వాడుతున్నారు. ఇలాగ ఒక వారం రోజు అయిన తరువాత మధ్యాహ్నం పూట 4 గంటలకి, మధ్యాహ్నం పూట 4-5 గంటలకి ఆ 4వ కుమారుడు కూడా సడన్గా చనిపోయాడు. చాలా బాధ కలిగింది. 3 కుమారులు చనిపోయారు, మళ్ళా కుమారుడు చనిపోయాడు, ఏమిటి పరిస్థితి అని బాధపడుతుండే మా పెద్దలందరూ వచ్చారు. అందరి దేవతలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, ఏం పర్వాలేదు, ఇప్పుడులా మీరు పూజలు చేయండి, దేవతలకి ముడుపులు కట్టుకొని గురిపోతూ ఏమన్నారు వాళ్ళు. నాకు మనశ్శాంతి లేదు, నా భార్య మనశ్శాంతి లేదు. ఇలా కొంతకాలం అయిన తర్వాత నా భార్యకు మనశ్శాంతి లేకపోవటం వల్ల చనిపోతాం అనుకుంది. ఆ రోజు కుమారుడు చనిపోయా, నాకు ఎందుకు బతికి అని చనిపోవటం వెళ్తుంటే ఒక చోటకి వెళ్తున్నాను, రైలు గేట్లు ఉండే, అక్కడ ఒక ఆమె చూసి ఆమెను రక్షించింది. లేకపోతే రాత్రిపూట ఆమె చనిపోయేది నా భార్య. అలాగ దేవుడు ఆమెను అలాగ బతికించాడు. సరే,
ఇంత జరిగినా ఇంకా నా జీవితంలో మార్పు అనేది లేదు. లేకుండా మళ్ళీ ఎప్పుడులాగే మా వృత్తికి వెళ్తున్నాం, మా వృత్తికి బయలుదేరుతున్నాం. వెళ్ళిన హైదరాబాద్ వచ్చాం మా వృత్తి పట్ల. వచ్చిన కొంతకాలం అయిన తర్వాత నా భార్య గొంతులో గడ్డ వచ్చింది, కంతిలా గడ్డ. డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాం. డాక్టర్ పరీక్ష చేశాడు. పరీక్ష చేసి ఏమండి కోయిరాజు గారు మీ భార్యకి గొంతు ఆపరేషన్ చేయాలన్నాడు. చేయమన్నాను. నా భార్యకి గొంతు ఆపరేషన్ చేశారు. చేసే లోపల ఆ కంతిలాగా ఉన్న గడ్డని రిపోర్ట్కి పంపించారు. అది వారానికి వస్తుందని చెప్పాడు. వారానికి వెళ్ళా డాక్టర్ని కలుసుకున్నాం. డాక్టర్ కూర్చోపెట్టాడు. మీ భార్య రిపోర్ట్ వచ్చిందండి, అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అన్నాడు. ఏమి డాక్టర్ గారు అన్నా, నీ భార్యకి థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పాడు. గొంతు క్యాన్సర్. గుండె గలుక్కుంది. ఏమీ అర్థం కావట్లేదు. ఆ నర్సులు అంటున్నారు, కోయిరాజు గారి భార్యకి క్యాన్సర్ వచ్చింది, గొంతు క్యాన్సర్, ఎక్కువ కాలం బతకదు అంటున్నారు వాళ్ళు. ఈ మాటలు విన్న తర్వాత భయం కలిగి ఆ రిపోర్ట్ని తీసుకుని డాక్టర్ రిపోర్ట్ని నేను ఉండే స్థలానికి వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళినా మేము గుడారాలు వేసుకుంటాం, మిలిటరీ గుడారాలు, ఖాళీ మైదానం చూసుకుని వేసుకున్న తర్వాత ఆ రాత్రి వేళ నాకు చాలా వేదన వస్తుంది, దుఃఖపడతాను. ఎవరు చెప్పలే మా వాళ్ళకి క్యాన్సర్ అని. నేను గుడారంలోకి వెళ్ళి ఏడుస్తున్నా. భార్యకి క్యాన్సర్ చనిపోతుంది, కుమారులు చనిపోయారు, ఏమిటి ప్రభు అని బైబిల్ ఉంది, మా భార్య బైబిల్ పట్టుకొని ఏడుస్తున్నానంటే ఆ రాత్రి వేళ యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. ఎత్తైన మనిషి, తెల్లని బట్టలు వేసుకొని అంగి అల్లంత దూరం నిలబడ్డాడు. నేను చూసి దగ్గరికి వెళ్ళిపోయా. ఆయన అన్నాడు, బాబు దేనికి వచ్చామన్నాడు. నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి, మీ హాస్పిటల్ అడ్మిట్ చేశానండి, మీ దగ్గరికి వచ్చానన్నా. డాక్టర్ గారు అనుకున్నాను. అలాగా అని చెప్పి ఆయన కుడి చెయ్యి, పెద్ద చెయ్యండి, మామూలు చెయ్యి కాదు, పెద్ద చెయ్యి నా భుజం మీద పెట్టి 3 సార్లు కొట్టాడు. ఆ చెయ్యిని ఇతడు ఎప్పుడు అంత పెద్ద చెయ్యి 3 సార్లు కొట్టి యెషయా గ్రంథము 38వ అధ్యాయము చదవమని చెప్పాడు. మెలకు వచ్చేసింది. మెలకు వస్తే నేను గుడారంలో ఉన్నాను, తెల్లని బట్టలు వేస్తున్నాను, యేసు ప్రభులా ఉన్నాడు. వాక్యం చెప్పాడు చదవమని. అధ్యాయం నాకు తెలియదు ఎక్కడుందో, బైబిల్ తెలుసు కానీ వాక్యం తెలియదు. ఎన్ని గుడికి వెళ్ళావని కాదుగా అనుకొని ఆ బైబిల్ ఉంది, ఆ బైబిల్ తెలిసానండి. ఏ అధ్యాయం చదవమని చెప్పాడు నాకు, అదే అధ్యాయం దేవుడు బయలుపరిచాడు తెరవగానే. అది చదువుకున్న తర్వాత నా మనసులో నెమ్మది కలిగినది, శక్తి, ధైర్యం వచ్చేసింది. ఏమిటంటే ఆ వాక్యంలో ఉన్న సారాంశం, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు యెషయా అతని ఎదురుగా వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బతకవన్నాడు. కన్నీరు విడిచి ప్రార్థిస్తే ఇంకా 15 సంవత్సరం ఆయుష్ ఇచ్చాడు. ఆ వాక్యం దేవుడు నా బయలుపరిచాడు. అప్పుడు మనసు అనిపించింది, అది క్యాన్సర్ గడ్డ నా భార్యకి. ఆయనకి పుండు వచ్చింది, దేవుడు బాగు చేశాడు కదా, నా భార్య క్యాన్సర్ బాగు చేస్తాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను భుజం మీద తట్టాడు అని ధైర్యం కలిగి ఒక ఎప్పుడు లేని ఆనందం కలిగింది నా ఆత్మలో. ఎప్పుడు తెల్లారుతా అని తెల్లారిపోయింది. ఉదయం నేను డాక్టర్ వద్దకు వెళ్ళిపోయా. డాక్టర్ గారు నన్ను కూర్చోబెట్టి, బాబు ఏమిటి ఉదయం వచ్చావు అన్నాడు. మీతో మాట్లాడతాం వచ్చానన్నా. కూర్చోపెట్టి ఏమిటన్నాడు, మరి నా భార్యని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానండి అన్న. నీ భార్యకి 2వ పరీక్ష కూడా చేయాలయ్యా, క్యాన్సర్ హాస్పిటల్ ఉంది లకిడికాపూలు హైదరాబాద్. 2వ పరీక్ష చేసి 2వ రిపోర్ట్ని చూసి అప్పుడు ఏ విషయం చెబుతానన్నాడు. సరే అన్నాను. నా భార్యకి 2వ రిపోర్టు కూడా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో నా భార్యకి ఆపరేషన్ చేసి అయిపోయింది. అక్కడికి తీసుకెళ్తామన్నారు క్యాన్సర్ హాస్పిటల్కి. సరే అన్నాను, తీసుకెళ్ళారు. అక్కడ కూడా పరీక్షలు చేశారు. వారం రోజులకి మళ్ళీ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళి, ఏమంటే రిపోర్ట్ వచ్చిందండి, కూర్చో, క్యాన్సర్ హాస్పిటల్ రిపోర్ట్ వచ్చింది అని చూసి, నీ భార్యకి క్యాన్సర్ కాదన్నాడు. హల్లెలూయా, నీ భార్య గొంతు క్యాన్సర్ కాదు చెప్పగానే సంతోషం, దేవుడి మహిమ. కాదు, నీ భార్య క్యాన్సర్ కాదు అని ముందు రాసి వెళ్ళిపోమన్నారు.
నా భార్యకి క్యాన్సర్ కరెక్ట్, డాక్టర్ మాటలు అబద్ధం కాదు, రిపోర్ట్లు అబద్ధం కాదు. అలాంటి క్యాన్సర్ని నా పరమ డాక్టరు స్వస్థతపరిచాడు. స్వస్థపరిచే హోవాను నేనే, నీకు ఆరోగ్యం కలుగజేయవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇలాగ దేవుడు నా భార్య అని బాగు చేశాడు. అప్పుడు నా మనసుకి ఒక నెమ్మది కలిగింది. ఇక నేను కూడా ప్రభు మందిరానికి వెళ్తాను నిర్ణయించుకున్నాను. నేను కూడా వారు చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాం. వృత్తి మాత్రం మానల, వృత్తి మానితే మీ ఎట్లా మా జీవనం ఏమి పెద్ద కుటుంబం, మా తల్లి తండ్రి తమ్ముడు మరదలు ఉండే. వృత్తిలో తిరుగుతూ నేను ఈ విధంగా ఉండేవాడిని. కొంతకాలం అయిన తరువాత మరొక కుమారుడు పుట్టాడు. అది సేవకులు వచ్చి ప్రార్థన చేసి ఆ బాబుకి ఇస్సాకుని పేరు పెట్టారు. ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇలాగ విశ్వాసంగా మేము మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక మా వాళ్ళు అనేక మందిలో కూడా ప్రభువుని నమ్ముకున్నారు. మా కులంలో వాళ్ళు నాతో పాటుగా మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు. ఇలా సంతోషంగా సాగుతున్న సమయంలో అనేక మందిని కూడా రక్షించుకున్నాం. మా వాళ్ళని చాలామంది రక్షించబడ్డారు. అందరూ కూడా సంతోషంగా మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం, ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా జీవిస్తున్న సమయంలో మరొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మళ్ళా కొంతకాలమైన తర్వాత మరొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. 4 కుమారులు చనిపోయిన తరువాత మళ్ళీ 3 కుమారులు దేవుడిచ్చాడు. అందరూ మగపిల్లలే. సంతోషంగా సేవలో మేము సాగిపోతున్నాం. ప్రార్థనలో మా కులస్తులందరూ మా వాళ్ళు చాలామంది నమ్ముకున్నారు. ఇక సంతోషంగా అందరూ వెళ్ళిపోతాం మందిరానికి. కొంతకాలం అయిన తర్వాత ఒక రోజున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి వేళలో నల్లని బోర్డు, తెల్లని అక్షరాలు చూపిస్తున్నాడు. యూట్యూబ్ని చదివితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం రాస్తుంది పెద్ద శుద్ధ అక్షరాలతో. చదివాను. ఉదయం లేచి నేను వాక్యం చదువుకున్నాను. మందిరానికి వెళ్తున్నాను కదా, వాక్యం చదువుకుంటున్నాం. దాంట్లో ఏముందంటే, నిన్ను బూది గంతముల వరకు సాక్షిగా వాడుకుంటానన్నాడు. నేను అనుకున్నాను, సాక్షిగా నేను ఉండాలంటే నేను తిరిగి ఈ వృత్తి మానేయాలి, కోయి వృత్తి. అది నా వల్ల కాదు, నా కుల వృత్తి, నేను మానను అనుకున్నాం. ఇలా కొంతకాలం అయినది. మరొకసారి దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన అపవిత్రత నీ కామార్తుడియే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనేను. నీవు శుభ్రపడకపోతేవి నీ మీద నా క్రోధము తీర్చుకుంటా. నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసివేస్తాను, జాగ్రత్త అన్నాడు. కన్నీరు విడవవద్దు అన్నాడు. భయం వచ్చింది. ఏమి చేయాలి? వృత్తి మానేయాలి, శుభ్రం చేస్తానన్నాడు. వృత్తి మానేస్తే ఎలా బతకాలి మేము? అది మా కుల వృత్తి. మేము వృత్తి మానేస్తే మా కులంలో నేను దేనికి పని చేయని మనిషిని, ఏళన చేస్తారు. సరే, ఏదేమైనా సరే వృత్తిని మాత్రం మానలా. దేవుడి వాక్యమునే లోబడకుండా వృత్తికే లోబడ్డా. కొంతకాలమైన తర్వాత 4 కుమారులు చనిపోయిన తర్వాత 3 కుమారులు దేవుడిచ్చాడు. పెద్ద కుమారుడికి 5 సంవత్సరాలు, రెండవ కుమారుడికి 3 సంవత్సరాలు, మూడవ కుమారుడికి సంవత్సరం గల కుమారుడు. ఈ 3 కుమారులలో రెండవ కుమారుడు 3 సంవత్సరాల కుమారుడు సడన్గా చనిపోయాడు. మళ్ళీ పుత్రశోకం ప్రారంభమైంది. దేవుడికి దూరముగా ఉండి 3 కుమారులు పోగొట్టుకున్నాను. దేవుని నమ్ముకొని లోబడకుండా 2 కుమారులు పోగొట్టుకున్నాం. 5 కుమారులు నాకు చనిపోయారు. వేదన, దుఃఖం, భరించలేని వేదన, పుత్రశోకం. నేను నా భార్య చాలా అనుభవించాను. ఆ సమయంలో నేను ఏమి చేయగలను అనుకున్నాను. సరే, ఏదేమైనా సరే మళ్ళీ ఎప్పుడులాగే నా వృత్తిని వెళ్ళాలి. వృత్తి చేయకపోతే మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, మాకు ఎలా ఖర్చులకి అని ఇంత జరిగినా మళ్ళీ వృత్తికే బయలుదేరుతున్నాం. అదైతే మానుకోవడానికి ఇష్టపడలేదు. ఏమండి? ఆ వృత్తిని మానుకోవడానికి అయితే ఇష్టపడలేదు. వృత్తి మాత్రం మానటానికి ఇష్టపడలేదు. వృత్తి ఎన్ని జరిగినా ఇష్టపడేవాను కాను. అలానే అపవాది వృత్తి, ఆకర్షణ గల వృత్తి. ఎలాగ మళ్ళీ ఆదాయం కదండి, ఆదాయం ఎవరు వదులుకుంటారంట? లక్షల ఆదాయం. ఎలాంటి ఆదాయం? ఎలా వదులుకోవాలి? మళ్ళీ వెళ్తున్నాను, వృత్తికి వెళ్తాను ఉన్నాను. మళ్ళీ అర్ధరాత్రి వేళ దేవుడు మళ్ళీ నన్ను మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం చూపిస్తున్నాను, వాక్యంతో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. 29వ అధ్యాయం చూపిస్తున్నాడు అక్షరాలతో.
ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరి తిరిగి లేకుండా నాశనం. ఆ వాక్యం చదవగానే నా గుండె భయం వచ్చేసింది. మరణం. 5 కుమారులు చనిపోయినా నేను భయపడలేదు మరణానికి. నాకు మరణం వచ్చినప్పుడు భయం వచ్చేసింది. ఇప్పుడు ఈ మరణం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు అని ఏడుస్తున్నాను. ఏమి చేయాలి ఇప్పుడు? వృత్తి మానేయాలి. వృత్తి మానేయాలంటే ఎలాగ బతకాలి? 2 విధాలుగా. ఏది ఏమైనా సరే నా మరణం వచ్చింది, నా వృత్తి వద్దు. నేను నా భార్య మాట్లాడుకుని ప్రార్థన చేసుకుని 26వ తారీఖు 10వ నెల 90 సంవత్సరములు నా బాల్యము నుండి తిరిగి వృత్తంతా జ్ఞాపకం తెచ్చుకొని ఆ వృత్తిని నేను ఆ రోజున విడిచిపెట్టేశాను. సమస్తాన్ని విడిచిపెట్టి, హల్లెలూయా, సమస్తాన్ని విడిచిపెట్టి, ప్రభువా సమస్తాన్ని నేను విడిచిపెట్టేశాను, నీ సేవ చేస్తాను, నేను ఎక్కడ సేవ చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. జనవరి 13వ తారీఖున 91 సంవత్సరంలో నేను నా భార్య బాప్తిస్వం తీసుకున్నాం. ఆరేరిక మూర్తి గారు నన్ను నా భార్యను అభిషేకించాడు. నాకు చాలా పరిస్థితులు ఆయన అంతకుముందే. నేను కోయి వృత్తిలో ఉన్నప్పుడు తెలుసు నాకు ఆయన. అప్పుడే నాకు తెలుసు ఆయన వాక్యం ఉంటూ ఉండేవాడినప్పుడు పరిచయం అయ్యాడు. ఇలాగ నా భార్యకి మేము అభిషేకించాడు. ఇప్పుడు నేను ఎక్కడ సేవ చేయాలి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మాకు విజయవాడ చూపించాడు. విజయవాడ, పాయకాపురం. విజయవాడలో తెలుసు, మాకు పాయకాపురం తెలియదు. దేవుడు మాట మీద ఆధారపడి నేను వచ్చేసాను విజయవాడ. దేవుడి మీద ఆధారపడ్డాను. వచ్చిన తర్వాత కొన్ని ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితులు చాలా కష్టపడ్డాం. మాకు వాక్యం అంటే తెలియదు, సంఘం లేదు, సహవాసం లేదు, మాకు ఎవరూ లేరు. వచ్చేసాం. మాదంతా అటు కదా, వీళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ, క్రైస్తవులు మాకు పరిచయం లేరు. చాలా బాధపడి ఏం చేసిన ప్రభా నువ్వు ఉన్న పిలిచి నేను వచ్చాను అనుకుని ఇల్లు అది తీసుకున్నాం. నేను నా భార్య అలాగే దేవుడి సేవతో ప్రార్థన చేసుకుని ప్రభా ఉచ్చరాని ప్రార్థనతోనే ఎవరికన్నా సభలు పెడితే అక్కడికి వెళ్ళయ్యా ఈ సభలో సాక్ష్యం చెప్తానండి అని అడిగి టైం తీసుకుని సాక్ష్యం చెప్పేవాడిని. అట్లా తిరిగి అలాగే సేవ చేసుకున్న సమయంలో నాకు 5 కుమారులు చనిపోయారు. సేవకు సమర్పించుకున్న తర్వాత మళ్ళా ప్రభువు నాకు 5 సంతానం ఇచ్చాడు. మళ్ళీ 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా ఇచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నారు. ఇలాగ మేము సాక్షిగా సేవలో జీవిస్తుండగా నా భార్యకి గొంతులో క్యాన్సర్ అని చెప్పాను కదా, అది మళ్ళీ వాపు వచ్చింది, గొంతు వాపు. డాక్టర్ వద్ద తీసుకెళ్ళి విజయవాడలో డాక్టర్ పరీక్ష అన్నాడు కదా, ఏమండి కోయి పాస్టర్ గారు నీ భార్యకి ఇది క్యాన్సర్ వాపు లాగుందండి అని చెప్పారు రిపోర్ట్లు చూసి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు హైదరాబాద్. మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్. ఆయన ఎవరు ఆపరేషన్ చేశారో ఆమె మళ్ళీ పరీక్షలన్నీ చేసి, ఏమండి నీ భార్యకి ఇది క్యాన్సర్ వాపు కాదు, అప్పుడు తగ్గిపోయింది, ఇది మామూలు వాపే, కానీ సంతానం కలగకుండా ఆపరేషన్ చేయాలి నీ భార్యకి అంది. సరే అన్నాను. ఆపరేషన్ చేస్తా అన్నారు. తెల్లారి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్లో నా భార్య గుండె ఆగిపోయి థియేటర్లో చనిపోయింది. ఈ విషయం నాకు తెలియదు. మేము కింద కూర్చున్నాం, పైన అంతస్తులో నా భార్య చనిపోయింది. నర్సులు వచ్చారు, ఏ విషయం చెప్పలేదు. అప్పటికి నా భార్య ప్రాణం పోయి 15 నిమిషాలు అయిపోయింది. ఇలా చనిపోయిన నా భార్యని, ప్రాణములే నా భార్యని ప్రభు అయిన యేసు మళ్ళా ప్రాణము పోసి సజీవంగా లేపాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతికించాడు. ఉదయకాలము మా రూములోకి డాక్టర్ అమ్మగారు వచ్చారు. ఆమె వచ్చి అంటుంది, ఆమె చెప్పకపోతే ఈ విషయం ఇప్పుడు నాకు చెప్పేది కాదు. ఆమె వచ్చి అంటుంది, ఏమండి కోయి పాస్టర్ గారు నీ భార్యకి ఎలాగుందో అడిగింది. కోయి పాస్టర్ గారు ఆమె ఎందుకందంటే, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము ఎక్కువ అటే వెళ్ళేవాళ్ళు హాస్పిటల్కి. నా కోయి వృత్తి అంతా ఆమెకు తెలుసు, నేను వృత్తిని మానేసింది కూడా ఆమెకు తెలుసు, పాస్టర్ గారిని కూడా తెలిసిపోయింది ఆమెకి. అందులో కోయి పాస్టర్ గారు అంటుంది. అందండి నీ భార్య ఆపరేషన్ చేస్తుంటే ఆపరేషన్ థియేటర్లో నుండి గుండెకి పోయిందండి, చచ్చిపోయింది. ఏమిటండి అన్న. అవునండి నీ భార్య చనిపోయింది. చనిపోయి నీ భార్యని
ప్రాణవలే నీ భార్య అని నువ్వు నమ్ముకున్న యేసు ప్రభువే నీ భార్యను బతికించాడంద. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, నా దేవుడు సజీవుడు, నా యందు విశ్వాసం ఉన్న ఎడల చనిపోయినను మళ్ళా తిరిగి బతికిదారు అని అంటే ఆమె సంతోషం నవ్వింది. ఇలాగ ప్రియా దేవుని పిల్లాడు, శాంతి అయిన జీవితానికి, సమాధానం లేని జీవితానికి యేసయ్య శాంతినిచ్చి నాకు నెమ్మది ఇచ్చినాడు. శాంతి లేని నా దరి చేరి శాంతి నాకు ఇచ్చినావే, శాంతి లేని నా దరి చేరి శాంతి నాకు ఇచ్చినావే, నన్ను నీవు బలపరచినావే, నిన్ను నేను స్తుతింతును. శాంతి లేని నా జీవితానికి శాంతినిచ్చాడని దేవుడిని సాక్షిగా నిలిపెట్టాడు. ఇలాగ దేవుడు నా భార్యను బతికించాడు. చనిపోయిన భార్యను బతికించింది యేసు. క్యాన్సర్ని బాగు చేసింది యేసు. చనిపోయిన 5 కుమారుల్ని మళ్ళీ 5 సంతానం ఇచ్చింది యేసు. నా పాత జీవితాన్ని మార్చి ఆయన సాక్షిగా నిలబెట్టింది యేసు. ఈ లోకంలో నిజమైన దేవుడు యేసు ఒక్కడే. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మి బాప్తిస్మం తీసుకోండి, రక్షణ పొందండి, యేసు గొప్పవాడిని సాక్ష్యం చెప్పుకోండి. నా జీవితం నిలబెట్టాడు. ఏమీ లేనివాడిగా వచ్చే విజయవాడ నన్ను ఉన్నవాడిగా చేశాడు. నా కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చారు, వారి పెళ్ళిళ్ళు చేశారు, 2వ అబ్బాయి సేవ చేస్తున్నాడు. ఎంత ఆనందం ఇచ్చాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలు, అంత గొప్ప రక్షకుడు నాకు దొరికినందుకు నేను సంతోషపడుతున్నాను. మీకు ఆ ప్రభువుని నమ్ముకున్నారు, విశ్వాసంగా ఉండండి. ఈ సాక్ష్యమైన బిడ్డలందరూ కూడా ప్రభువుని అంగీకరించి నమ్మకంగా బతకాలని మీకు ఈ సాక్ష్యం చెప్పాను. ప్రేమతో ఆహ్వానించాను, నన్ను ప్రేమతో ఆహ్వానించి పిలిపించిన సోదరుడు బుచ్చిబాబు గారికి, ఇని మీ అందరికీ నేను నిండు వందనాలు చెబుతున్నాను. నా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు చిన్న వాక్యం సాక్ష్యం దీవించును కాక. ఆమేన్, ఆమేన్. ఇప్పటిదాకా సాక్ష్యం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గారు. దేవునికి స్తోత్రం నాయన. మంచి విషయాలు, అనేక మంచి విషయాలు చక్కగా వివరంగా మాతో పంచుకున్నారు. చివరిగా అయ్యగారు, మీలాగా అనేక మంది ఆ కోయ వృత్తిలో ఇంకా అవలంబిస్తూ ఇంకా అదే పందాలో కొనసాగే వాళ్ళు ఇప్పటికి కూడా అనేక మంది ఉన్నారు. ఇప్పటికి చాలా మంది మారు మనసు లేక ఎట్లా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. అదే వృత్తిలో కొందరు ఉన్నారు. కొందరు ప్రభువు నమ్ముకున్నారు. ఆడవాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. మగవాళ్ళు వృత్తి కదా, వృత్తిని మానేయాలంటే నేను చెప్పా కదా, ఇప్పుడు మానలేవు. కానీ యేసు ప్రభుని ఇప్పుడు నమ్మారు, ప్రభు నమ్ముతున్నారు. కానీ వృత్తి మాత్రం ఎలాగండి అది అట్లా అయిపోయింది. అయినా మా వాళ్ళందరూ ఇప్పుడు యేసు ప్రభుని అందరూ ఇష్టమే. నేను ఇప్పుడు వెళ్ళినా మా ఊరికి నమస్కారం అండి ప్రార్థన చేయమంటారు, సమస్యలను చెబుతారు, ప్రార్థన చేయమంటారు, మా ఊరి గురించి ప్రార్థన చేయమంటారు. అది ఇంత మంచి మనసు గలవాలి మా వాళ్ళందరూ. యేసుప్రభు అంత ప్రేమ అందులో ఉన్నారు. కానీ వృత్తి ధర్మాన్ని తిరుగుతున్నారు. వాళ్ళు కూడా మారు మనసు పొందాలని ప్రార్థన మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాం. అదే మనకు కావాల్సింది. ఇప్పుడు మీరు మీ జ్యోతిష్క రీత్యా అనేక మంది పెద్దవాళ్ళని కలుస్తారు కదా, చివరిగా ఈ మాట చెప్పి నేను వాళ్ళతో మీకు పరిచయాలు ఎట్లా ఏర్పడతాయి అంటే, ఇప్పుడు ఇందిరాగాంధీని కలుసుకోవాలి. నేను ఢిల్లీ వెళ్ళా, ఆమెను కలుసుకోవాలంటే మామూలుగా నేను ఎలా వెళ్ళలేదు, నేను పంపిరు అక్కడికి. అందువల్ల మాకు తెలిసిన వారు కొందరు ఉంటారు ఢిల్లీలో, ఉంటారు పరిస్థితులు ఉంటారు కదా. ఆ పరిస్థితుల ద్వారా ఏమండి మేము ఇందిరాగాంధీ కలుసుకోవాలి అంటే, ఆయన మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఉన్నాయండి, అక్కడ వెళ్ళంటారు. అక్కడి నుంచి ఇంకో అట్లాగా అంచెలంచెల మీద ఇందిరాగాంధీ ఆ స్థానానికి వచ్చేస్తాం. జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఇండస్ట్రీ పర్సనల్ పిఏ, వాళ్ళకి లింక్ పెడతారు మాకు అక్కడి నుంచి. ఆ లింక్లో వచ్చేస్తాం అక్కడికి. వచ్చి ఈయన కలుసుకుంది పెద్ద అసలు ఆయన్ని, ఏమండి అమ్మగారిని కలుసుకోవాలండి. ఓకే చెప్పారు ఆయన మీ గురించి అని టైం పెడతారు. ఈ టైం రమ్మని వాళ్ళు, ఈ టైంకి ఆమె చెబుతారు, ఇట్లా కొయ్యి రాజులు వచ్చారండి మిమ్మల్ని కలుస్తారంటే ఆ టైంకి రమ్మంటుంది. మేము వెళ్తాం, నమస్తే అంటే నమస్తే నమస్తే ఆయే ఆయే అంటారు. అప్ కహా సే ఆయా హిందీలో మాట్లాడతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆంధ్రప్రదేశ్. ఆదివాసీ లోకం. అచ్చా బహుదూర్ సే ఆయానా, आपको क्या चाहिए, మీకు ఏం కావాలి అంటారు. ఆమెకు కూర్చున్నకు అప్పక దర్శనగా అయ్యాతాం, మాకు ఏమి వద్దు మేము చూస్తానికి వచ్చానండి. అచ్చా ఇలాగా సంతోషపడి మాట్లాడుతుంటాం. ఇలాగ మేము
అందరం కూడా ఈ విధంగా పెద్ద వాళ్ళు కలుసుకుంటాం. కలిసి మేము వెళితే వాళ్ళు కాదనరు. ఒకసారి కలిసామనుకో మళ్ళీ తర్వాత వెళ్ళినా సరే మాకు ఫుల్ ఆర్డర్. అంత మాకు ప్రేమ చూపిస్తారు వాళ్ళు. మీరు చెప్పిన మాట వాళ్ళకి ఫలిస్తుంటే సంతోషపడతారు, ఆనందపడతారు. దాన్ని బట్టి మేము జీవిస్తాం. పూర్తిగా మీ జీవితానికి స్వస్తి పలికారు గారు, పూర్తిగా వదిలిపెట్టారు మొత్తం వృత్తిని కూడా. సమస్త వృత్తి అంతా మానేసాం. ఇక ఏం వృత్తి దగ్గరికే రానేమల. ఇక యేసుప్రభు నేనే, ఇప్పుడు శాశ్వతంగా యేసుప్రభు మేమే. నేను కాదు, మా పిల్లలు, మేము అందరం ఇక ఆ వృత్తిని దూర పెట్టేసాం. అప్పటితోనే 26 తారీఖు 10 నెలలు అయిపోయింది ఆ వృత్తి అంతా. మొత్తం సంపాదన అంతా కూడా మొత్తం ఆమెసాం. సాతాను సంపాదించిన సాతానులో అంతకుముందు సంపాదించిన సంపద అంతా ఆమెసాం. ఏమి లేకుండా యేసుప్రభు ఇచ్చింది ఇప్పుడు తింటున్నాం. పాతది ఏమి లేదు రూపాయి. యేసులో బతుకుతున్నాం, నెమ్మదిగా బతుకుతున్నాం, శాంతిగా బతుకున్నాం, సమాధానంగా బతుకుతున్నాం, ఆనందంగా బతుకుతున్నాం. అందరూ చెబుతున్నాం. అంతకుముందు లక్షల రూపాయలు సంపాదించాలి, అప్పుడు మనసు ఎంత లేదు, అప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, వేదన దుఃఖమే కదండి, పుత్రశోకమే కదా. ఇప్పుడు ఆనందము, శాంతి, సమాధానం, అలా నెమ్మదిచ్చాడు నా తండ్రి. ఇది అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రభువు నన్ను రక్షించుకున్న నాటి నుండి అనేక ప్రాంతాలు చెప్పి వెళ్ళమని, నిన్ను 1000 సభలలో వాడుకుంటానన్నాడు. ఇప్పటికి 956 సభల్లో మాట్లాడాడు. ఇంకా అనేక సభలు వాడుకుంటా అన్నాడు. అనేక ప్రాంతాలు తీసుకెళ్తున్నాడు. వీళ్ళంటే వాడిని రమ్మంటున్నారు. అందరూ తెలియపరుస్తున్నారు టీవీ ద్వారా. అలాగా దేవుడు ఆయన అన్నక ప్రకారంగా సాక్షిగా వాడుకుంటానన్నాడు. సాక్షిగా వాడుకున్నాడు. అయ్య గారు, మీరు మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అనేక మంది ఇంకా మిమ్మల్ని పిలవాలి, అనేక ప్రాంతాలు మిమ్మల్ని తీసుకెళ్ళాలి, మీ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిన్న సాక్ష్యాన్ని ఇంతవరకు వీక్షించినటువంటి ప్రేక్షకులకి నా నిండు మనసుతో హృదయపూర్వక పరివందనాలు తెలియపరుస్తూ, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.